వందనాలు స్వామీజీ. అంతా నేను నాది అనే ద్వైతం మీద ఉన్నది. వాస్తవం ఏమిటి? మీరు ప్రశ్నించిన విధానం స్వానుభవంలో ఉన్న మీ గురించి మీరు వేశారు. అంతా నేను నాదనే ద్వైతం ఉన్నది. వాస్తవం ఏమిటి? దేహ పర్యంతం ద్వైతం తప్పదు. దేహ పర్యంతం అంటే దేహం ఉన్నంత వరకు పుట్టుట ఎంత సహజంగా ఉన్నామో మరణించుట అంతే సహజం. అంటే ద్వైతము నేను నాది అంటే నేను వేరు నాది వేరు. ఇక్కడ ఏంటి చూడండి, ద్వైతం అంటే రెండవది. అంటే నేను ఉన్నాను, నేను ఉన్నది, నాది ఉన్నది. నేను ఉన్నది, నాది ఉన్నది, నేను నాది. అదే భావన కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది అంతా నేను, అంతా నేనే ఉన్నది. ఇక్కడ ద్వైతం అద్వైతం ప్రసక్తి ఎక్కడ వచ్చింది? ప్రశ్నలో ఎందుకు? ప్రశ్నించి ఉన్నవాడు తానే. ప్రశ్నించింది ఎవరు? తానే. ఏమని? అంతా నేనే ఉన్నాను అంతే. అక్కడ అంతా నేనే ఉన్నాను వచ్చింది. నేనే ఉన్నది, స్వయంగా ఉన్నది. ఈ పదాల్లో ద్వైతం అనే ప్రసక్తి వచ్చిందా? అద్వైతం అనే ప్రసక్తి వచ్చిందా? లేదే. అంటే ప్రశ్న స్వానుభవంలో ఉన్నదాన్నే నువ్వు ప్రశ్నించావు. ఇక్కడ స్వానుభవం అంటే సహజ అనుభవం, స్వయం అనుభవం. నేను స్వయం అనుభవం. ద్వైత ప్రసక్తి ఎక్కడుంది? ఎరుక స్వయం అనుభవం, జ్ఞానం స్వయం అనుభవం, గమనించే సాక్షి చైతన్యం స్వయం అనుభవం, తెలివి స్వయం అనుభవం, భావం స్వయం అనుభవం, శబ్దం స్వయం అనుభవం, దేహం స్వయం అనుభవమే. ఉండుట, ఉనికి స్వయం అనుభవం, చైతన్యం స్వయం అనుభవం, ఆనందం స్వయం అనుభవం, మౌనం స్వయం అనుభవం, పరిపూర్ణం స్వయం అనుభవం. ఈ పదాల్లో ద్వైతమని అద్వైతాన్ని ప్రసక్తి వచ్చిందా? స్వయం అనుభవం ఆకాశమే, స్వయం అనుభవం దేహమే, స్వయం అనుభవం ఉనికి, స్వయం అనుభవం ఎరికే, స్వయం అనుభవం సాక్షి చైతన్యమే. ఇక్కడ రెండు ఒకటనే పదం వచ్చిందా? లేదు. అంటే ఆ పదాలు కూడా వాస్తవంగానే ఉన్నాయిగా. మళ్ళీ వాస్తవం ఏమిటి అంటే ఇక్కడ ప్రతివారు సహజంగా నేను నాది అనే భావంతో అందరం ఉన్నాము. అది అజ్ఞానము. నేను నాదంటంలో నేను వేరు, దేహం వేరైన భావన వచ్చింది. నేను వేరు, శరీరం వేరైన భావన వచ్చింది. నేను వేరు, సృష్టి వేరు. నేను వేరు, విశ్వం వేరు. నేను వేరు, దేవుడు వేరు. నేను వేరు, నిద్ర వేరు. నేను వేరు, కళ వేరు. నేను వేరు, మెలకు వేరు. నేను వేరు, మనసు వేరు. నేను వేరు, బుద్ధి వేరు. నేను వేరు, సంకల్పం వేరు. ఈ విధంగా నేను వేరు అనే భావంతోనే అందరూ ఉండుట చేస్తేనే సహజంగా. పుట్టుకతోనే శిశువు తనకు తాను స్వయంగా ఏడుస్తున్నప్పటికీ, నవ్వినప్పటికీ, నడిచినప్పటికీ వాతావరణం బట్టి, అంటే తల్లి, తండ్రి, గురు, అతిథుల సన్నిధానంలో, ప్రపంచ సన్నిధానంలో, జగత్తు సన్నిధానంలో, ప్రకృతి వనరులతో, పంచభూతాత్మ కణజాలం యొక్క వనరులతో, సంపదలతో నేను నాదనే భావంతో ప్రశ్నించేవాడు, వినేవాడు సహజంగా ఉన్నాడంటే స్వయానుభవమే. అంటే ద్వైతం స్వయానుభవమే. నేను నాదే అనుభవం స్వయానుభవమే. నేను నాది, నేను శబ్దం, నా శబ్దం నేను, నా అక్షరం నేనే, నా చదువు నాదే, నా భాష నాదే. అంటే నా భాష నాదే అంటే నీ భాష
నీ ఇదని అర్థం వస్తుంది. అంటే అన్నీ ద్వైతంగా ఉన్నాయి, అద్వైతంగా పదాలు సహజంగా ఉన్నాయి. నీ ఎత్తు కూడా ఎలా చేయగలిచావు? ఎవరు అక్కడ? నేనే ఉన్నాను సమాధానం వస్తుంది. అంటే నువ్వు పిలిచింది అదే కదా. అలాగా ఉండే నేనే ఉన్నాను, ఎవరు అని ప్రసక్తి ఎక్కడుంది? నేనే ఉన్నాను ఎలా చెప్పగలవు? గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా, భావించేవాడిగా, తెలివితో, జ్ఞానంతో, సహజంగా శబ్దంతో, భావంతో ఉన్నాను. స్వయం అనుభవమే.